నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అంటే ప్రపంచ మడ అడవుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కోరంగిలోని మడ ఫారెస్ట్ లో కార్యక్రమం జరుగుతోంది. అయితే జానపద గీతం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించవచ్చు అని మనం సపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జానపదం అంటేనే జనపదాల నుంచి పుట్టినవని అర్థం. అయితే ఈ జానపద గీతాలతో ఎంతో మంది సంచలనాలు సృష్టించారు, ప్రజల్లో చైతన్యాన్ని క్రియేట్ చేశారు. ఆ జానపద గీతాల ద్వారా మడ అడవులను రక్షించమంటూ కూడా ఒక చక్కటి జానపద గీతాన్ని ఆలపించారు. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. మేడం, మీ పేరు? పోతుల రత్నకుమారి. నేను కోరింగ్ ఎంపీటీసీనండి. ఓకే. అంటే జానపదం అంటేనే జనపదాల నుంచి పుట్టిన గీతాలు అవి. వాటి ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించవచ్చు. సో అలాంటి జానపద గీతాన్ని మీరు ఈ ఫారెస్ట్ ని అంటే చెట్లను కాపాడాలి, మొక్కల్ని పెంచాలి అంటూ కూడా ఒక జానపద గీతాన్ని ఆలపిస్తున్నారు కదా, మా కోసం ఒకసారి. సహజంగానే మొక్క అనేది జీవనాడి. ఈ సమాజ పరిణామక్రమ దశలోనే మన ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతాల పక్కనే ఈ యొక్క మొక్కతోనే వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాట ద్వారా కొంతమందికి చెప్పొచ్చు, కానీ ఒక జానపదం ద్వారా, ఒక చైతన్యవంతమైనటువంటి ఒక పాట ద్వారా ఈ సమాజాన్ని చాలా వరకు ప్రభావితం చేయొచ్చు అనే వ్యక్తుల్లో నేను ఒక దాన్ని. అందుకనే నాకు పాట అంటే సమాజం యొక్క స్థితిగతుల మీద పాడటం అన్నా నాకు చాలా ఇష్టం. నా యొక్క పునాది ప్రజానాట్య మండలి. అందుకని నేను ఒక మంచి గీతాన్ని ఈ యొక్క కార్యక్రమంలో నేను ఆలపించడం అనేది జరిగింది. సుమన్ టీవీ వారి కోరిక మేరకు నేను ఈ యొక్క పాటని మీ అందరికీ పాడి వినిపించాలని నేను అనుకుంటున్నాను. మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, ఓ మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, పురిసడు నీళ్ళు విసిరితే చాలు మానవుతాను, నీకు మేలవుతాను. మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, భూమి తల్లి గుండెలపై అల్లారు ముద్దవుతా, సూర్యరశ్మి వేడిలోన శిరమెత్తి వికసిస్తా, భూమి తల్లి గుండెలపై అల్లారు ముద్దవుతా, సూర్యరశ్మి వేడిలోన శిరమెత్తి వికసిస్తా, చెడు గాలిని శుద్ధి చేసి లవణాలతో జీవిస్తా. మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, పెరటిలోని మొక్కవుతా, చేలోని మానవుతా, పశుపక్షుల గూడవుతా, బాటసారి నీడవుతా, పెరటిలోని మొక్కవుతా, చేలోని మానవుతా, పశుపక్షుల గూడవుతా, బాటసారి నీడవుతా, నీ నవ్వుల పువ్వవుతా, నీ కలలను పండిస్తా. మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, కారడివిలో నీ కంటిని కనువిందు చేస్తాను, కలపైన కర్రైనా నీ మేలే కోరేను, కారడివిలో నీ కంటిని కనువిందు చేస్తాను, కలపైన కర్రైనా నీ మేలే కోరేను, కడదాకా నీ వెంటే చితి మంట నవ్వుతాను. మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, ఓ మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, పురిసెడు నీళ్ళు విసిరితే చాలు మానవుతాను, నీకు మేలవుతాను. ఒక మాట ద్వారా తీసుకురాలేని చైతన్యం పాట ద్వారా తీసుకురావచ్చని, అది 100% నిజమని ఈ పాటతో అయితే నిరూపించబడుతోంది. అయితే మడా ఫారెస్ట్ లో ఇప్పటి వరకు కూడా మడా ఫారెస్ట్ ను రక్షించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. Respected all on the dais and off the dais, my dear students and forest department officers and all guards and cattle guards. So I really congratulate to all. मैं आप सबको बधाई देना चाहता हूँ. इंटरनेशनल
मैंग्रोव कंजर्वेशन डे पर आपके पास कागज क्या है? इस कोरिंगा फॉरेस्ट सेंचुरी में आके बहुत अच्छा लगा। यहाँ का फॉरेस्ट डिपार्टमेंट ने, यहाँ के रेंजर वर प्रसाद ने और आप सब लोगों ने मिलकर, खासकर डीएफओ, सब डिवीजन ऑफिसर्स, आप सब ने जिस तरह से ये जंगल बनाया है। मैंने दुनिया के बहुत सारे मैंग्रोव फॉरेस्ट देखे। दुनिया में अलग अलग जगह के जो मैंग्रोव फॉरेस्ट हैं वो इतने बड़े पेड़ नहीं होते जितने बड़े पेड़ यहाँ दिख रहे हैं। पेड़ होते हैं मैंग्रोव के, पर छोटे छोटे होते हैं, बट ये बड़ा यूनिक सा है। इतने बड़े मैंग्रोव के पेड़ मैंने अपने जीवन में पहली बार देखे। मैं सत्या से थोड़ा नाराज हूं कि ये मुझे आज ही क्यों लेके आया। मैं आंध्रा में बहुत दिनों से आता हूँ, ये पहले क्यों नहीं दिखाया इसने। तो प्यारे बच्चों, आप सचमुच बहुत फॉर्चुनेट हैं, सौभाग्यशाली हैं कि आपको इतना अच्छा मैंग्रोव फॉरेस्ट मिला, जिसको हम कह सकते हैं कि मैंग्रोव फॉरेस्ट जो दूसरे फॉरेस्ट होते हैं उससे 8 गुना ज्यादा प्राणवायु देता है, ऑक्सीजन देता है, और एटमॉस्फेयर में से कार्बन का सिक्वेस्ट्रेशन करने की क्षमता भी दूसरे पेड़ों के मुकाबले ज्यादा होती है। तुम जानते हो, यूएन उन चीजों को सेलिब्रेट करता है। सेलिब्रेशन का मतलब होता है कि उसके बारे में अवेयरनेस जनरेट करना जब उसके ऊपर क्राइसिस होती है। दुनिया के मैंग्रोव फॉरेस्ट पर बहुत क्राइसिस है, बहुत खतरे हैं। जब से जमीनों के दाम बढ़े हैं तब से मैंग्रोव फॉरेस्ट एरिया ज्यादा आसान हो गया था एनक्रोच करना और उसको खत्म करना। इसलिए यूएन ने अब से करीब 9 साल पहले